తెలియపరిచారు. ఒక 20 రోజుల క్రితం సిగ్నల్ స్కూల్ దగ్గర ఒక 4 వేలతో ఒక ఇలానే బుక్స్ ఆయన తీసుకొచ్చి జరగడానికి ఈరోజు చెప్పారు. రాజుగారు చెప్పని మనకి 4 రోజుల క్రితం నెంబర్ ఇచ్చారు. చక్కగా ఆయన కూడా ఒక 10 సంవత్సరాల నుంచి చాలా సర్వీస్ చేస్తున్నారు. ఈరోజు మా వెంకటమహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ కథల సెంటర్ మాది ఇక్కడే విజయవాడ. నేను దాని ఫౌండర్ అనమాట. ఈరోజు నవజ్యోతి ట్రైనింగ్ వర్క్స్, లక్ష్మీదేవి బుక్ స్టాల్, అలానే మా మిత్రుడు ప్రసాద్ గారు శివరాజు బుక్ స్టాల్, ఈ ముగ్గురు కలిసి మాకు పుస్తకాలు ఇచ్చారు. ఇంకా 60 పుస్తకాలు మాకు ట్రాన్స్పోర్టేషన్ ఆటోలో అలా కుదరలేదు. మళ్ళీ మీకు వస్తాం, మళ్ళీ అక్టోబర్ 2 కానీ అలా కలిసాం కాబట్టి మళ్ళీ ఏమంటే మాకు తెలియజేస్తాం. మళ్ళీ మేము 4 రోజులు మళ్ళీ అప్రోచ్ చేస్తాం. అలానే మన వెంకటమహేశ్వర చారిటబుల్ ట్రస్ట్లో ఈరోజు మాకు దాతలుగా ముందుకు వస్తాం. లక్ష్మీదేవి బుక్ స్టాల్ వారికి, నవజ్యోతి ట్రైనింగ్ వర్క్స్ వారికి వెంకటమహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ఇక్కడ జరగడానికి మాకు సహాయ సహకారం అందించిన రాజు గారికి, అలానే ఇక్కడ ఉన్న టీచర్స్కి, ఉన్న అంతా వాలంటీర్స్ వాళ్ళకి కూడా మా ట్రస్ట్ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం. అలానే ఈరోజు వాలంటీర్స్ మీ వారికి నిన్నే చేయాలి. ఆదివారం మేము ఒక బ్లైండ్ పీపుల్కి గన్నవరం వెళ్ళొచ్చాము. 40 కిలోమీటర్ల వరకు ఒక సరిగ్గా అందించొచ్చాం. మధ్యాహ్నం 3 ఇంటికి వెళ్తే దానివల్ల మేము వాళ్ళు చేయడం జరుగుతుంది. మా వాలంటీర్స్ వచ్చి 10 మంది ఉంటారు. ప్రతి ఆదివారం మేము లైవ్లో చేస్తూ ఉంటాం. ఈరోజు మా అమ్మగారు ట్రస్ట్ సెక్రటరీ విజయలక్ష్మి గారు, మా మిస్సెస్ కూడా విజయలక్ష్మి మా పిల్లలు ఈరోజు కార్యక్రమం చేస్తాము. అలానే మీకు మళ్ళీ ఒక 4 రోజుల్లో మళ్ళీ నేను ఇంకా స్టేషనరీ ఐటమ్స్ ఆల్రెడీ తీసుకొచ్చాను. ఇంకొద్ది కూడా ఉన్నాయి. మా ఆటోలు కానీ అది ట్రాన్స్పోర్టేషన్ ప్రోగ్రాంలో మళ్ళీ 20 రోజులు మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుని 100 వరకు డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళీ ఏమేమి కాదు రిక్వైర్మెంట్ మళ్ళీ స్టార్ లిస్ట్ పెట్టమంటాము. మీకు కూడా మళ్ళీ బ్యాగులు కానీ మళ్ళీ ఇలా అట్లా ఎక్కువగా మళ్ళీ మీకు కూడా మళ్ళీ తీసుకొచ్చి మీ కోసం జరుగుతుంది. మీరు సైలెంట్గా బాగా చదువుకోండి. సార్ చెప్పారు మనం ఎంతో మన తల్లిదండ్రులు కష్టపడితే మనం తినడానికి ఉండడానికి చక్కగా మనం వెళ్తున్నాము స్కూల్కి. ఏం చేసి అల్లరి చేసి చదువుకోకుండా ఉంటే 5వ తరగతి తర్వాత ఆ 10వ తరగతి చదివి ఆపేస్తాం. 5వ తరగతి ఆ 10వ తరగతి చదివే ఉన్న వాళ్ళందరూ 4వ తరగతి 3వ తరగతి IAS 7లో చాలామంది ఉన్నారు. వీరి తర్వాత పెద్ద చదువుకోకపోతే మంచి ఉద్యోగాలు రావు, మంచి జీతం సంపాదన ఉండదు.